హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్కే అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఏ వీడియో చూపిస్తున్నానో మీ అందరికీ తెలిసి ఉంటుంది. మీకైతే కార్తీక పౌర్ణమి రోజు బ్రహ్మ పుష్కరిణిలో దీపోత్సవం అయితే చూపించబోతున్నాను. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా 4 ఎకరాల్లో విస్తరించబడిన పెద్ద కోనేరులో దీపోత్సవాన్ని అయితే చూపించబోతున్నాను. చూడండి, ప్రస్తుతానికి మీరు చూస్తున్నది ఇదే బ్రహ్మ పుష్కరిణి కోనేరు. నేను ఈ వీడియోతో ఒక 2 గంటల ముందు తీశాను, ఇప్పుడు నైట్ తీశాను. మీకు కనబడుతుంది ఎలాగో చూడండి. ఇక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అందరూ తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనమైతే ఈ కోనేరు లోపలికి వెళ్తున్నాం. చూడండి, భక్తులు అయితే చాలామంది ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది అయితే సాయంత్రం కూడా వస్తారు. ఒకసారి మీకు కనిపిస్తుందిగా మంది ఎలా ఉన్నారో. పోవడానికి కూడా వీలు లేకుండా అంత రద్దీగా ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇంతకుముందు ఈ కోనేరు మీకు చూపించాను, కానీ ఈ దీపోత్సవాలు జరిగే టైంలో చూపించలేదు, మామూలుగా చూపించాను. చూడండి, మనకి లోపలికి వెళ్తున్నాం. మనకు కనబడేది మొత్తం దీపాలతో అలంకరించబడింది. సరే చూడండి, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీపాల కాంతిలో దగదగ మెరిసిపోతుంది కోనేరు. అయితే మధ్యలో ఉన్నదిగా అది ఒక చిన్న గుడి. నరసింహస్వామి వారు అయితే అందులోకి వచ్చి ఆడ భక్తులందరికీ దర్శనం ఇస్తారు. దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి నైటు 10 గంటల వరకు ఈ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. చాలామంది అయితే చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఈ నైటు దీపాలన్నీ వెలిగించిన తర్వాత 7 గంటల ప్రాంతంలో ఒక 5 నిమిషాలు కరెంటు మొత్తం ఆఫ్ చేస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కోనేరు మొత్తం దీపాల కాంతులతో బంగారంలా మెరిచిపోతుందండి. అప్పుడు చాలా బాగుంటుంది. అలాగే మీకు మరొక టెంపుల్ అయితే చూపించబోతున్నాను. అది ఏంటంటే శ్రీ అత్తపల్లి రాజరాజేశ్వర కోనేరు ఎక్కడైనా చూపించబోతున్నాను. చూసినట్లయితే మన ధర్మపురికి దగ్గరగా ఉంటుంది. చూడండి, అది స్వయముగా వెలిసిన స్వామివారు. మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. ఒకసారి మీరు ఆ శివుణ్ణి మనసారా తెలుసుకోండి. మీకు ఇంకొక విషయం, నేను ఆ శివలింగాన్ని అయితే దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను. చూడండి, నిజంగా నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఏది అనుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇది అంత మంచి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ శివయ్య టెంపుల్ అండి. దాదాపు ధర్మపురికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మీరు ఇట్లా ఎప్పుడైనా వస్తే తప్పక దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసి దీపాలతో ఈ శివయ్య టెంపుల్ని అయితే అలంకరణ చేస్తారు. చూడండి ఎంత బాగుందో స్వస్తికం. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా లైట్లు అయితే బంద్ చేసిండ్రు. ఎందుకంటే ఈ దీపాల కాంతులతో చాలా అందంగా కనపడుతుంది కాబట్టి ఇక్కడ కూడా లైట్ బంద్ చేసినట్టున్నారు. ఇక్కడ ఈ శివయ్య టెంపుల్లో ప్రతి సోమవారం ఇప్పుడు భక్తులు రద్దీగానే ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే మొక్కు ఉంటుందో వీడ చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేస్తుంటారు అన్నమాట. చెరుకు కుట్టేయడం కానీ, కేశకాండనం కానీ, పెళ్ళిళ్ళు కానీ ఇక్కడైతే ఎప్పుడు కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ధర్మపూర్కి వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని దర్శనం చేసుకోండి. శివది చాలా మహిమగల టెంపుల్ అన్నమాట. ఈ ధర్మపూర్కి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూస్తున్నారు కదా శివలింగాన్ని అయితే నేనైతే దగ్గరికి వెళ్ళి చూశాను. చాలా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే వీడియో తీయలేదు, ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి వీడియో తీయడం. ఒకసారి మీరందరూ ఆ శివుణ్ణి మనసారా తలుచుకోండి. తప్పకుండా మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. చూడండి ఎంత బాగుందో. నేనైతే మైమరిచిపోయాను. చాలాసేపు ఇక్కడే ఉన్నాను చూసుకుంటా. మీ మనసులో సరే ఓం నమ శివాయ అనుకోండి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూస్తున్న వారందరికీ అభినందనలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.